ఏదేమైనా సరే వేడి వేడి అన్నంలో ఒక్క ముద్దైనా సరే రోట్లో దంచిన పచ్చడి ఉంటుంది కదా, అది కలుపుకొని తింటే ఆ రుచే వేరు. అలాంటి పచ్చళ్ళ సిరీస్ అయితే మన ఛానల్లో నేను స్టార్ట్ చేశాను. చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు ప్రతి వీడియో డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను. లేదు అని అంటే మీరు డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయొచ్చు. ఈరోజు రోటి పచ్చడి ఏంటంటే పచ్చిమిర్చి, టమాటా, వేరుశనగపప్పుతో చేస్తున్నాను అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. వీటన్నిటిని వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐరన్ కడాయి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ముందుగా ఇలా పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత అంటే ఒక 2 నిమిషాలు కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. తర్వాత వేరుశనగ పప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. మొత్తం ఒక 5 నుండి 6 నిమిషాలు వేయించిన తర్వాత ధనియాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ కూడా వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని తర్వాత ఇవన్నీ కూడా తీసుకొని ఒక సపరేట్గా బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ కూడా తీసేయాలి. నెక్స్ట్ మనకి ఇంకా టొమాటో ఇవి కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు ఒక 10 సెకండ్స్ కలుపుకున్న తర్వాత నూనెలో ఇప్పుడు చింతపండు చిన్న సైజు గోలీ ఉంటుంది కదా, అంత సైజు తీసుకొని మధ్యలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మొత్తంగా ఒక 7-8 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా రాళ్ళు ఏదైతే ఉంటుందో అది వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం మధ్యలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాము. అంటే ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రోలు శుభ్రం చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు మెత్తగా మెదిగిన తర్వాత టమాటాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. లేదు అంటే మనం మళ్ళీ దంచేటప్పుడు అడుగునే ఉండిపోతుంది, కలవదు. సో అందుకని ఇలా కలుపుకొని మళ్ళీ దంచుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఏదైతే ఉల్లిపాయ మనం తొక్కు తీసి పెట్టుకున్నామో అది అలానే వేసుకోండి. ముక్కలు కట్ చేసి వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఇలా దంచుకున్నారనుకోండి, ఆ ఉల్లిపాయలో ఉండే ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా పచ్చళ్ళలోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఆఖరిగా మీరు ఒకసారి ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. దీనిలోకి ఎటువంటి తాలింపు కూడా వద్దండి. తాలింపు వేస్తే మళ్ళీ ఉప్పు టేస్ట్ అనేది తేడా వస్తుంది అనమాట. మీకు ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా అండి. ఎందుకంటే ఇది మనం వేపలేదు, ఉడికించామంతే. అది కూడా వేరుశనగపప్పు కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ పచ్చడి మనకి ఇలా వేడి వేడి అన్నంలోనే కాదండి, మనకి ఇడ్లీలోకి బాగుంటుంది, గారెలోకి, దోశలోకి, ఎటువంటి టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.